ఈరోజు కూరకు తాలింపు చేయాలనుకున్నాను. ఆయిల్ వేసేసి ఆవాలు వేసేసాను, తెల్లగడ్డ వేసేసాను. తెల్లగడ్డ వేగిపోయింది కదా, ఆనియన్ వేసేస్తున్నాను. దీన్ని కాసేపు వేగనిద్దాము. ఆనియన్ వేగిపోయింది కదా, ఈ పొటాటో వేసేస్తాము. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కూరాకు కర్రీ అనమాట, నార్త్ ఇండియన్ స్టైల్ అనమాట. పొటాటో విత్ చిరుకురాకు వేసి చేసుకుందాం. చూసారా, పొటాటో వేసేస్తాం దీంట్లో. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీ అనమాట, నార్త్ ఇండియన్ స్టైలు. పొటాటో విత్ చిరుకురాకు వేసి చేద్దాం అనమాట. కాసేపు ఇది ఉడకనిద్దాం దీన్ని. ఇప్పుడు 1.5 స్పూన్ మిరప్పొడి వేసుకుంటాము, తగినంత సాల్ట్ వేసుకుంటాము. ఒకసారి కొద్దిగా కలబెట్టేస్తాం, ఎందుకంటే పొటాటో కొద్దిగా ఉడకాలి కదా. ఇప్పుడు మనం సిరికురాకు దీనిలో వేసుకుంటాం. దీన్ని మెల్లిగా అట్లా కలబెట్టుకుంటాము. చూసావా, కలబెడేస్తాము. కాసేపు మూత పెడతాం, సిమ్లో ఉడకనిద్దాము. కూరకి చపాతీ కూడా రెడీ అయిపోయింది. మన కూరాకు కన్నా తినచ్చు, రైస్ కన్నా తినచ్చు. చాలా బాగుంటుంది కూరాకు. మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి. చూసారా, ఉడికిపోయింది. డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు ఇది చూడడానికి, కానీ చాలా బాగుంటుంది. చపాతీకి రైస్ కూడా బాగుంటుంది. చూసారా, చపాతీతో కూరాకు పొటాటో కర్రీ రెడీ అయిపోయింది.